దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా 15వ డివిజన్ తాడితోట బైపాస్ రోడ్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 15వ డివిజన్ ఇన్ఛార్జ్ పంపిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను స్మరించుకున్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచి ప్రస్తుతం అనేక రాష్ట్రాలు వాటిని అమలు చేస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముత్యాల ప్రసాద్, ముత్యాల వీరప్పారావు, ముత్యాల శివ, ముత్యాల వినోద్ కుమార్, చిన్నం శ్రీను, రాబోతు నానాజీ, నాగభక్తుల సురేష్, చీరపు శ్రీనివాస్ రెడ్డి, వానపల్లి శ్రీనివాస్, పల్లి సూరి, పుట్టి రామకృష్ణ, చోడదాస్ పాపారావు, అల్లం కిరణ్, ముత్యాల షణ్ముఖ్, పొట్లూరు తరుణ్, మీసాల శ్రీనివాస్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి ఆశయాలు ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని 15వ వార్డు బైపాస్ రోడ్లో గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన 2 ముఖ్యమైన పథకాల్లో యావత్ భారతదేశం పాటిస్తానని చెప్పుకోవడంలో మనకి ఏ విధమైన అసక్తి లేదని నేను ఒకసారి మనవి చేస్తూ, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, యావత్ భారతదేశం కూడా ఈరోజు ప్రతి పార్టీ ఇంప్లిమెంటేషన్ చేసి సంక్షేమానికి ముందుబాటుగా ఆ 2 నిలుస్తున్నాయని చెప్పుకోవడంలో చాలా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మన రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమంలో ఇదే సంక్షేమాన్ని అందరూ కొనసాగించి మన ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేలా చూస్తారని అన్ని పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా పంపన శ్రీని గారి ఆధ్వర్యంలో 15వ డివిజన్ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి పూలమాలను అర్పించామండి. మరి యావత్ భారతదేశ రాష్ట్రం అంతా కూడా మంచి పథకాలతో ఆరోగ్యశ్రీ అనగా, ఫీజు రియంబర్స్మెంట్ అనగా మరి ఎన్నో కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ రాజశేఖర రెడ్డి గారు మరణించడంతో ఈ పథకాలన్నీ కూడా తొంగలో తొక్కాలని ప్రభుత్వాలు చూస్తాయండి. కానీ పేదవాడికి కావాల్సింది ఆరోగ్యశ్రీ, వైద్యం, ఈ 2 కూడా కంపల్సరీగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి శుభ సందర్భంగా మరి ఈరోజు మన తాడితోట 15వ వార్డు ఇన్ఛార్జి పంపన శ్రీని గారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన వేడుకలు సందర్భంగా పూలమాల అలంకరించి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగిందండి. అలాగే రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు మరి ప్రభుత్వాలు కొన్ని పథకాలు ఆపేసి కొన్ని పథకాలు సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. మరి ఆ పథకాలు పేదవాడికి ఎంతో ఉపయోగకరమైనది. 108 అనేది పేదవాడి గుండె చప్పుడు అండి. అది మరి ఆయన ఏ మీటింగ్లో అయినా కుయ్ అని మనకు ఒక స్లోగన్ ఇచ్చేవారు. మరి ఆ స్లోగన్ మర్చిపోయాం. 108 రోడ్డు మీద కనబడతలేదు. మరి పేదవాడికి ఎప్పుడు కూడా అండగా ఉండేది భరోసా ఏంటంటే మరి పేదవాడి గుండె వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మంది, లక్షలాది మంది మరి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారండి. అది రాజశేఖర రెడ్డి గారి దయ వల్లే. మరి అటువంటి నాయకుడిని మనం కోల్పోవడం చాలా దురదృష్టకరం. కానీ ఆయన చేసిన మంచి పనులు ఎప్పుడు కూడా ప్రజల్లో నిలిచిపోతాయి. మరి అటువంటి నాయకుడిని మళ్ళీ మనం చూడగలంటే జగన్మోహన్ రెడ్డి గారిలో మనం చూస్తామని మరి ఆశ కలిగి మనం ఉన్నాం. కాబట్టి అటువంటి నాయకుడిని మళ్ళీ 2029లో మనం ఖచ్చితంగా గెలిపించుకొని ప్రజలకి మంచి సుపారణ అందించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పిస్తున్నామండి మా ఫ్రెండ్ సర్కిల్ వారి తరఫున. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.